హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన టాలీవుడ్ టాప్ 10 హైయెస్ట్ క్రాసింగ్ మూవీస్ ఏంటో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం అలాగే న్యూ మూవీస్ రివ్యూస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ టాప్ 1లో ఉన్న మూవీ బాహుబలి ద కంక్లూజన్. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నియర్లీ 10 years నుంచి ఈ రికార్డ్ ఇలాగే ఉంది. పుష్ప 2 ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చింది కానీ బ్రేక్ చేయలేకపోయింది. అయితే మ్యాక్సిమం ఈ మూవీ కలెక్షన్ రికార్డు త్వరలో బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ చాలా హ్యూజ్ హైప్ ఉన్న మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మరి చూద్దాం ఏమవుతుందో. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టాప్ 2లో ఉన్న మూవీ పుష్ప ద రూల్. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1700 కోట్ల గ్రాస్ ప్లస్ కలెక్ట్ చేసింది. నిజానికి ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది రిలీజ్ అయినప్పుడు. లేదంటే ఈజీగా ఈ మూవీ బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసేది. మరి మీరేమనుకుంటున్నారో ఈ మూవీ గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టాప్ 3లో ఉన్న మూవీ RRR వరల్డ్ వైడ్గా 1700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ రిలీజ్ అయిన టైంలో మన తెలుగు స్టేట్స్లో తప్ప మిగతా స్టేట్లో పెద్ద హైప్ అయితే లేదు. కలెక్షన్స్ స్లోగా ఇంక్రీజ్ అయ్యాయి నార్త్ సైడ్. మరి ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టాప్ 4లో ఉన్న మూవీ కల్కి పార్ట్ 1. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే కలెక్షన్ అయితే రాలేదు. మరి సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో చూడాలి. కల్కి 2 మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టాప్ 5లో ఉన్న మూవీ సలార్. ఓవరాల్గా ఈ మూవీ 617 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నిజానికి ఈ మూవీ రిలీజ్ అయిన టైంలో నార్త్ సైడ్ షారుఖ్ ఖాన్ దంకి మూవీ రిలీజ్ అయింది. లేదంటే ఈ మూవీకి 1000 crores కలెక్ట్ చేసే పొటెన్షియల్ అయితే ఉంది. మరి ఆ టైంలో దంకి మూవీ రిలీజ్ అవ్వకుండా ఉంటుంటే ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఒక డికేట్ నుంచి టాప్ 10లోనే ఉంది బాహుబలి ద బిగినింగ్. ఇప్పుడు ఈ మూవీ 6th పొజిషన్లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 576 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ టాప్ 7లో ఉన్న మూవీ దేవరా. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 414 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మరి ఈ మూవీ పార్ట్ 2 గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టాప్ 8లో ఉన్న మూవీ సాహో. ఈ మూవీ ఫ్లాప్ టాక్తో కూడా 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్రభాస్ బాహుబలి 2 తర్వాత మూవీ అవ్వడంతో సాహో మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ మూవీ స్క్రీన్ ప్లే కాంప్లెక్స్గా ఉండడంతో మూవీ ఫ్లాప్ అయింది. వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ మూవీ ఇన్ టాలీవుడ్గా మిగిలిపోయింది. మరి ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టాప్ 9లో ఉన్న మూవీ పుష్ప ద రైజ్. ఈ మూవీ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా 360 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒకవేళ నార్మల్ టైం రిలీజ్ అయ్యి ఉంటే ఎంత కలెక్ట్ చేసిందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఫైనల్గా టాప్ 10లో ఈ ఇయర్ రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్గా 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సంక్రాంతికి ఇప్పటి వరకు మన టాలీవుడ్ నుంచి పెద్ద హైప్ ఉన్న పాన్ ఇండియా మూవీస్ ఏమీ రిలీజ్ అవ్వలేదు. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫైనల్గా దట్స్ ఇట్. ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం అలాగే న్యూ మూవీస్ రివ్యూస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.